వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇల్లుకి కిటికీలు, అల్మరాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. కిటికీలు, అల్మరాలు ఈ విధంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా 4 దిక్కులుగా ఉన్నటువంటి గృహంలో ఈ విధంగా నేను 4 గదులు చూపిస్తున్నాను. ఎన్ని గదులైనా ఉండొచ్చు, కానీ ఒక 4 గదుల విషయం చెప్తున్నాను. 4 గదులు ఉన్నాయనుకుంటే తూర్పు భాగంలో ఒక ఉచ్చస్థానంలో, ఉచ్చస్థానం అంటే మనకు తెలుసు కదా, ద్వారం పెట్టుకోవడానికి పనికి వచ్చే స్థానము. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏ స్థానంలో మనం ద్వారం పెట్టాలి, దీన్ని ఎన్ని భాగాలుగా విభజించాలి, అందులో ఏ భాగంలో మనం ద్వారం పెట్టుకోవాలి అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా మనకు ద్వారం పెట్టుకోవడానికి అనువైన స్థానమే ఉచ్చస్థానము. ఆ ఉచ్చస్థానంలో మనం ఈ చోట ద్వారం ఏర్పాటు చేసుకుంటే దీనికి ఎదురుగా ఇలా ద్వారం ఉంటే దీనికి ఎదురుగా ఇక్కడ చివరిగా ద్వారం కానీ కిటికీ కానీ ఏర్పాటు చేసుకోవాలి. తూర్పున ముఖద్వారం పెట్టుకున్నాం, ఇదే సింహద్వారం అంటాం. ఈ ద్వారానికి ఎదురుగా ఈ గదిలోకి ద్వారం, దీనికి ఎదురుగా ఇక్కడ ఒక ద్వారం కానీ కిటికీ కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇది కిటికీ ఏర్పాటు చేసుకునే స్థలం అన్నమాట. ఈ విధంగా ఎదురుగా ఉండే విధంగా కిటికీ ఏర్పాటు చేసుకోవాలి. అయితే అలా కాకుండా ఉత్తర దిశలోని ఉచ్చస్థానంలో కనుక మనం ద్వారం ఏర్పాటు చేసుకుంటే దానికి ఎదురుగా ఈ రకంగా ద్వారం పెట్టుకుంటే ఇక్కడ ఒక ద్వారం కానీ కిటికీ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ద్వారానికి ఎదురుగా ఇలా నేరుగా వెళ్ళిపోయే విధంగా ఇక్కడ చివరిలో ద్వారం కానీ కిటికీ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా కాకుండా ఇది తూర్పు ముఖద్వారం, ఇది ఉత్తర ముఖద్వారం కాబట్టి ఇలా మాట్లాడుకున్నాం. అలా కాకుండా దక్షిణ ముఖద్వారం అయినటువంటి ఇల్లు అయితే ఇక్కడ మనము ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ ద్వారానికి ఎదురుగా ఇక్కడ ద్వారం పెట్టుకొని ఈ ద్వారానికి ఎదురుగా ఇక్కడ ఖచ్చితంగా ద్వారమే పెట్టుకోవాలి. స్పష్టంగా వినండి. ఉత్తర ముఖద్వారం కలిగినటువంటి గృహం అయితే ఈ ఉత్తర ముఖద్వారానికి ఎదురుగా దక్షిణ గోడకి కిటికీ ఉన్నా ఏమి కాదు, ద్వారం ఉన్నా ఏమి కాదు. కిటికీ కానీ ద్వారం కానీ ఉండవచ్చు ఉత్తర ముఖద్వారం అయి ఉంటే. అలా కాకుండా దక్షిణ ముఖద్వారం అయి ఉంటే మాత్రానికి ఉత్తర గోడకు ఖచ్చితంగా ద్వారం మాత్రమే ఉండాలి, కిటికీ ఉండకూడదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి ఇంటికి ఖచ్చితంగా ఉత్తరంలో కూడా ద్వారమే ఉండాలి, అంటే తలుపే ఉండాలి, దర్వాజానే ఉండాలి, కిటికీ మాత్రం పెట్టకూడదు. దీనికి ఇది డిఫరెన్స్. ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు అయితే దక్షిణ గోడకి మీ ఇష్టం, ద్వారమైనా పెట్టుకోవచ్చు, కిటికీ అయినా పెట్టుకోవచ్చు. కానీ దక్షిణ ద్వారం కలిగిన ఇల్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఉత్తరంలో మీరు ద్వారం మాత్రం ఏర్పాటు చేయాలి. ఇది ఒక పద్ధతి. ఇక తూర్పు ద్వారం కలిగిన ఇల్లు విషయానికి వస్తే, తూర్పు ద్వారం కలిగిన ఇల్లు అయితే దీనికి ఎదురుగా నేరుగా పశ్చిమంలో ద్వారం కానీ కిటికీ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాకుండా
పశ్చిమంలో ద్వారం కనుక ఏర్పాటు చేసుకుని ఇల్లు అయితే ఈ పశ్చిమ ద్వారానికి ఎదురుగా తూర్పు గోడకి కిటికీ ఏర్పాటు చేయకూడదు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ద్వారమే ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తూర్పున ముఖద్వారం ఉంటే పడమర గోడకి కిటికీ ఉన్నా పర్వాలేదు, కానీ పడమర ముఖద్వారం ఉంటే తూర్పు గోడకు మాత్రం ఖచ్చితంగా మీరు ద్వారమే ఏర్పాటు చేసుకోవాలి. ఇది ద్వారము కిటికీలు ఏర్పాటు చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ప్రాచీన వాస్తు గ్రంథాల ప్రకారం దర్వాజా ఇక్కడ ఉంటే, మెయిన్ గేటు మెయిన్ డోరు ఇక్కడ ఉంటే రెండు వైపులా కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి అనేది ప్రాచీన గ్రంథాల్లో మనకు చెప్తున్నటువంటి ప్రాచీన వాస్తుశాస్త్రంలో కిటికీలు ఎక్కడ ఉండాలనే విషయంలో దర్వాజాకు మెయిన్ డోర్కి రెండు వైపులా కిటికీలు ఉండాలనేది అప్పటి సిద్ధాంతం. ఇప్పటికీ ఉన్నది ఆ సిద్ధాంతం. అయితే ఇప్పుడు కట్టుకుంటున్నటువంటి ఇళ్ళు అంత పెద్దగా విశాలంగా ఉండవు కాబట్టి, చాలా చిన్నపాటి ఇళ్ళు, ఇరుకైన గదులు కడిగి ఉంటాయి కాబట్టి రెండు కిటికీలు పెట్టడం వీలు పడదు. కాబట్టి ఒక కిటికీకి మాత్రం మనం అనుమతిస్తున్నాం. ఆ ఒక కిటికీనే తూర్పు ఉచ్చస్థానంలో ద్వారం ఉంటే ద్వారానికి దక్షిణ దిక్కున కిటికీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆధునిక వాస్తు ప్రకారం అలా ఎందుకు చేస్తున్నామంటే రెండు వైపులా కిటికీలు పెట్టుకోవడానికి సరిపోయేంత విశాలమైన గదులు కాదు, అంత పెద్ద గోడలు ఉండవు. కాబట్టి దీన్ని మనం అనుసరించవచ్చు. ఈ కిటికీకి ఎదురుగా ఇక్కడ ఈ తలుపు ఎదురుంటుంది కాబట్టి ఈ తలుపుకి ఎదురుగా ఇక్కడ కిటికీ పెట్టుకోవచ్చు లేదా ద్వారం పెట్టుకోవచ్చు. ఇదో పద్ధతి. ఇక దక్షిణం విషయానికి వస్తే దక్షిణంలోని ఉచ్చస్థానంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కూడా రెండు కిటికీలు ఏర్పాటు చేసుకోవాలని మనకు ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రాచీన గ్రంథాల ప్రకారం రెండు కిటికీలు పెట్టుకోవడానికి వీలు పడడం లేదు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా ఈ దక్షిణ ద్వారానికి పశ్చిమ వైపున ఇక్కడ మనము కిటికీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. దీన్ని మనము కిటికీ ఈ భాగంలో పెట్టుకుంటున్నాం. ఎందుకని? ఈ గదులు అప్పటంత విశాలంగా ఉండడం లేదు, ఇండ్లు కూడా ఆ విధంగా ఉండడం లేదు. కాబట్టి ఇండ్లు తగ్గిపోయినాయి, గదులు తగ్గిపోయినాయి. కాబట్టి మన వైశాల్యాన్ని బట్టి, మనకున్నటువంటి సౌకర్యాన్ని బట్టి ఈ విధంగా మనం చేసుకుంటున్నాము. దీనికి ఎదురుగా ఇక్కడ ద్వారం ఇస్తున్నాం. ఉత్తరంలో చెప్పుకున్నాం కదా ఇందాక, దక్షిణ ద్వారానికి ఎదురుగా ఉత్తరంలో కూడా ద్వారం ఉండాలి. ఇది ఇలా. ఇకపోతే పశ్చిమ విషయానికి వస్తే పశ్చిమ వాయువ్యంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ద్వారం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇంటికి దక్షిణం వైపున కిటికీని ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకోవడానికి మనం అనుమతిస్తున్నాం ఇప్పుడు నవీన వాస్తు ప్రకారం. కారణం ఏమిటి అంటే అర్థమైపోయింది కదా మనకి, గదులు పెద్దగా లేవు, అంత విశాలమైనవి కావు. కాబట్టి ఒక కిటికీని తీసివేసి ఒక కిటికీని మాత్రం మనం అనుమతిస్తున్నాం. ఈ ద్వారబంధం ఉంటుంది కాబట్టి ఈ ద్వారానికి ఎదురుగా తూర్పున కూడా ద్వారమే ఇచ్చేస్తున్నాం. తూర్పున ఉత్తరాన ఖచ్చితంగా ద్వారాలు ఉండాలి. పశ్చిమంలో దక్షిణంలో మాత్రం కిటికీలు ఉండొచ్చు. వీటికి ఎదురుగా ఈ ద్వారానికి ఎదురుగా కిటికీలు ఉండొచ్చు. కానీ ఈ ద్వారాలకు ఎదురుగా మాత్రం కిటికీలు పెట్టకూడదు, ఖచ్చితంగా ద్వారాలు పెట్టుకోవాలి. ఇకపోతే ఉత్తరం విషయానికి వస్తే కూడా ఉత్తరంలో మంచి ఉచ్చస్థానం చూసుకొని ఉచ్చస్థానంలో ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఉత్తరానికి పశ్చిమ వైపున ఇక్కడ మనము కిటికీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.
అయితే ఈ కిటికీలు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇప్పుడు ఈ నైరుతి గది ఉన్నది కదా, ఈ నైరుతి గదికి ఎక్కడ కిటికీ ఏర్పాటు చేసుకోవాలంటే ఈ నైరుతి గదిలోకి ద్వారం ఎక్కడ పెట్టుకుంటాం మనం చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుండి వాయువ్య గది నుండి పెట్టుకుంటామా లేక ఆగ్నేయ గది నుండి పెట్టుకుంటామా అనేది చూసుకొని ఆ ద్వారానికి ఎదురుగా మాత్రమే మనం ఇక్కడ కిటికీలు ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి ద్వారం పెట్టుకుంటే దీనికి ఎదురుగా కిటికీ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ద్వారం పెట్టుకుంటే ఇక్కడ మనం కిటికీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కిటికీలు పెట్టుకునే క్రమంలో కొన్ని సందర్భాలలో ఒక్క గదికే 2 కిటికీలు వచ్చే సందర్భాలు ఉంటాయి. ఒక్క గదికే 2 కిటికీలు వచ్చే సందర్భాలు ఉంటాయి. అటువంటి సమయం వచ్చినప్పుడు 2 కిటికీలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ కిటికీ, ఇలా 2 కిటికీలు వచ్చినప్పుడు 2 కిటికీల మధ్యన అల్మరాను ఏర్పాటు చేసుకోవచ్చు. 2 కిటికీల మధ్యన అల్మరాను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు ఒకటే కిటికీ ఉన్నా పర్వాలేదు, ఆ ఒక్క కిటికీ పక్కన అల్మరాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిటికీ వచ్చినప్పటికీ పక్కన అల్మరా ఏర్పాటు చేసుకోవచ్చు. 2 కిటికీలు వచ్చినప్పటికీ అల్మరాని ఏర్పాటు చేసుకోవచ్చు. 2 కిటికీల మధ్యన అల్మరా ఉండడం కూడా మంచిదే, మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా మనం చేస్తున్నటువంటి పద్ధతి, పాటించవలసినటువంటి పద్ధతి కూడా ఇది. కాబట్టి మీరు గమనించండి, కిటికీలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తూర్పు ద్వారం కలిగిన ఇంటికైతే పడమరలో మీకు వీలుంటే ద్వారం పెట్టుకోండి, లేదంటే కిటికీ పెట్టుకోండి. ఉత్తర ద్వారం కలిగినటువంటి ఇంటికి కూడా మీకు వీలుంటే దక్షిణంలో ద్వారం పెట్టుకోండి, లేదా కిటికీ పెట్టుకోండి. కానీ దక్షిణ ద్వారం కలిగిన ఇంటికి కానీ పశ్చిమ ద్వారం కలిగిన ఇంటికి కానీ మాత్రం ఖచ్చితంగా తూర్పు దిక్కున ద్వారం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు కిటికీల పక్కన మనం అల్మారాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు కిటికీ ఉందో కిటికీ పక్కన అల్మారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక అల్మారా పెట్టుకోవచ్చు, 2 అల్మారాలు పెట్టుకోవచ్చు. ఒక కిటికీ ఉన్నా పర్వాలేదు, 2 కిటికీలు ఉన్నా పర్వాలేదు. ఇది కిటికీలు అల్మారాలకు సంబంధించినటువంటి సమాచారం. ఈ విషయం మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.